మీకు మాట చెప్పండి, సరిగ్గా 49 సంవత్సరాల తర్వాత మొన్న 49వ గుడారాల పండగల్లో 7 పూటలు 8 పూటలకి ఇస్తర్లు అన్నీ లెక్క పెడితే సుమారు 80 లక్షల మందికి ఉచితంగా భోజనం పెట్టగలిగారు. అసలు యేసన్న గారి దగ్గరికి వెళ్ళండి, ఎలా చేసావయ్యా ఎంత పరిచర్య, కృపామయుడా నివసింప మళ్ళీ అడగండి, ఎక్కడదయ్యా ఈ సంవత్సరం కూడా ఎదిగిపోయావు, కృపలను ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతింతు. ఎక్కడదయ్యా, ఏంటయ్యా అసలు ఎలా ఎదిగిపోతున్నావు? నీకు మాట చెప్పేవాడు కదా, పాట రా, శాశ్వత కృపను కానుకానైతిని. అయ్యి బాబా ఇంకా ఎదిగిపోతున్నావు, ఎలా అసలు ఏంటయ్యా? కృపా సత్య సర్వలోకానికే చక్రవర్తి. మళ్ళీ అడుగు, ఎలా ఎదుగువయ్యా ఈ సంవత్సరం? నీ కౌగిలి నన్ను దాచనే, నీ త్యాగమే నన్ను దాచ, నీ కృపయే ఈ పరిచర్యను. మళ్ళీ అడిగి, ఎలా చేస్తున్నావయ్యా ఈ పరిచర్య? ఏంటయ్యా నీ ఎలా చేస్తున్నావయ్యా? అసలు ఏంటయ్యా అసలు ఈ పరిచర్య? ఊహించలేనే కోపించుచునే. నాకు తెలిసి 22వ వాల్యూమ్ ఇది. కృప ప్రతి సంవత్సరం ఎలా కృపామయుడా, ఎలా కృపలను తల, ఎలా శాశ్వత కృపను, ఎలా కృపా బాహుల్యమే, ఎలా ఇంకో నీ కృప నాకు చాలు, ఎలా కృప, ఎలా ఇక చివరాఖరికి ఏమని చెప్పి ముగించారో తెలుసు ఆయన ప్రయాణం? ఊహించలేనే క్షణమును కోపించుచునే. ఆఖరి మాట కాదే, లోక మర్యాదలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించింది. అందుకే మాట చెప్పనా, మళ్ళీ చెప్పనా? కేవలం దేవుని కృప, నిత్యమైన కృప అనండి ఒకసారి గట్టిగా చెప్పండి, నిత్యమైన కృప.